వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా మండలంలోని వాలేగాం ప్రాథమిక పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్రం గురించి ప్రదర్శన నిర్వహించి గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథులు బైన్సా మండలం ఎంఈఓ సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులు చేసిన వివిధ రకాల గణిత యాక్టివిటీస్ ప్రయోగాలను చూసి చాలా ఆనందముగ్ధులైనారు. భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట కన్నుమూశారు. బ్రిటన్లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్క చేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తరువాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మ్యాథ్స్కు చెందిన నెంబర్ థియరీ, మాక్ థీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. అంటే రెండుట్లో ఒకదానికన్నా తక్కువ వస్తుంది. గుణకారం అంటే హెచ్చించడము, భాగారం అంటే పంచుకోవడము అనేటువంటి, పంచుకుంటే ఉన్న సంఖ్యల కంటే చిన్న సంఖ్యలు వస్తాయి అనేటువంటి ముందు వీళ్ళ గంగాధర్ సార్ గారు మ్యాథ్స్ కాబట్టి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయుల పనితీరు చాలా బాగుంది. రాధికా మేడం గారు ఇక్కడ గుండెగాంలో ఉన్నప్పుడు కూడా మంచి కళాకారురాలు, అంటే మంచి ఆర్టిస్టు. అంటే బ్లాక్ బోర్డు మీద ఎవరిది అంటే వాళ్ళది ఎవరైనా జయంతిలు ఉంటాయి కదా, ఆ జయంతి రోజు కంపల్సరీ మేడంది కంపల్సరీ ఉంటుండే. ఎందుకోసం అంటే మేడం గారు ఎప్పుడు ఆ గ్రూప్లో పెడుతుండే కాబట్టి తెలుసు. వాళ్ళ సారు మా నాయన తండ్రి గారు మాకు చాలా క్లోజ్, చాలా రోజుల నుంచి చాలా సంతోషం. మేడం గారు ఎక్కడున్నా చాలా కష్టపడే వాళ్ళే. వీళ్ళకి తగ్గట్టు మంచి వీళ్ళకి తోడు ఉపాధ్యాయులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు.